మనందరికీ ఏదో ఒక టైంలో ప్రభుత్వ ఆఫీసులతో పని పడుతూనే ఉంటుంది కదా. ఒక సర్టిఫికెట్ కోసమో పర్మిషన్ కోసమో వెళ్తాం. కానీ అక్కడున్న అధికారి ఆ పని చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తే అమ్మో, ఆ పరిస్థితి ఊహించుకుంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలామందికి ఏం చేయాలో కూడా తోచదు. సో ఆ క్షణంలో ఏం చెయ్యాలి? ఆ అడిగింది చేసి పని కానిచ్చుకోవాలా, లేదంటే ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలా? రండి, ఈరోజు ఈ క్లిష్టమైన ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానం తెలుసుకుందాం. ముందుగా అసలు లంచమంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. చట్టం ప్రకారం లంచం తీసుకోవడం ఎంత పెద్ద నేరమో, ఇవ్వడం కూడా అంతే పెద్ద నేరం. నిజం చెప్పాలంటే ఇది మన సిస్టంను లోపల్నించి తినేసే ఒక పురుగులాంటిదన్నమాట. అందుకే చట్టం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. మీకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? చట్టం దృష్టిలో లంచం వందల, వేల, లక్షల అన్నది అస్సలు ముఖ్యం కాదు. ఆ అధికారి ఒక్క రూపాయి తీసుకున్నా సరే అది నేరమే. డబ్బు కాదు, దాని వెనుకున్న ఉద్దేశం, ఆ ఆలోచనే ఇక్కడ నేరం. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వ అధికారుల అవినీతి మీద పోరాడటానికే ప్రత్యేకంగా ఒక సంస్థ ఉంది. అదే యాంటీ కరప్షన్ బ్యూరో, అంటే ఏసీబీ. ఈ ఏసీబీ అనేది ఈరోజో నిన్నో వచ్చిన సంస్థ కాదు. బ్రిటిష్ కాలంలోనే దీనికి పునాదులు పడ్డాయి. తర్వాత మనకు స్వాతంత్ర్యం వచ్చాక 1950లు 60ల నుంచే మన రాష్ట్రాలు సొంత ఏసీబీలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇక 1988లో వచ్చిన అవినీతి నిరోధక చట్టం వీటికి ఇంకా ఎక్కువ పవర్స్ ఇచ్చిందనమాట. సరే, అంతా బానే ఉంది. కానీ ఒక అధికారి మనల్ని లంచం అడిగినప్పుడు ఒక పౌరులుగా మనం ప్రాక్టికల్గా ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. ఫిర్యాదు చేసే ప్రాసెస్ చాలా సింపుల్. ప్రతి జిల్లాలో ఉండే ఏసీబీ ఆఫీస్కి వెళ్లి డీఎస్పీ లేదా ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్కి రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే, కంప్లైంట్ ఎంత వివరంగా ఉంటే యాక్షన్ అంత ఫాస్ట్గా ఉంటుంది. ఎవరు, ఎందుకు, ఎంత డబ్బు, ఎక్కడ ఇవ్వమన్నారు, ఎప్పుడు ఇవ్వమన్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కేసుని చాలా స్ట్రాంగ్గా చేస్తాయి. ఒకవేళ ఏసీబీ ఆఫీస్ ఎక్కడుందో తెలియకపోతే కంగారు పడక్కర్లేదు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లేదా కలెక్టర్ ఆఫీస్లో అడిగినా చెప్తారు. అంతేకాదు, కొన్ని రాష్ట్రాల్లో అయితే ఫోన్, ఈమెయిల్ లేదా వాళ్ల వెబ్సైట్ ద్వారా కూడా కంప్లైంట్ చేసే అవకాశముంది. ఓకే, ఇక ఈ ప్రాసెస్లో చాలా చాలా కీలకమైన ఘట్టానికొచ్చాం. అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా, అంటే అడ్డంగా పట్టుకోవడానికి ఏసీబీ వాడే పవర్ఫుల్ అస్త్రమే ఈ ట్రాప్ కేస్. ఇదొక పక్కా ప్లాన్తో చేసే ఆపరేషన్. ఇది వినడానికి అచ్చం సినిమా సీన్లాగే ఉంటుంది, కానీ ఇది నిజం. ముందు మీరిచ్చిన కంప్లైంట్ నిజమేనా అని వాళ్లు సీక్రెట్గా వెరిఫై చేస్తారు. నిజమని తేలాక ఒక పక్కా ప్లాన్ వేస్తారు. వాళ్లే మీకు కెమికల్ పౌడర్ పూసిన నోట్లు ఇస్తారు. మీరు ఆ డబ్బుని అధికారికి ఇవ్వగానే ఏసీబీ టీం ఎంటర్ అవుతుంది. ఆ అధికారి చేతుల్ని ఒక లిక్విడ్లో ముంచగానే ఆ నీళ్లు పింక్ కలర్లోకి మారిపోతాయి. ఇంకతను లంచం తీసుకున్నాడని చెప్పడానికి అంతకంటే పెద్ద సైంటిఫిక్ ప్రూఫ్ ఏముంటుంది? ట్రాప్ కేస్ ఎందుకంత ఎఫెక్టివ్ అంటే అది నేరం జరుగుతున్న క్షణంలోనే తిరుగులేని సాక్ష్యాన్ని క్రియేట్ చేస్తుంది. కోర్టులో నిలబడి నేను తీసుకోలేదు అని చెప్పడానికి అధికారికి ఆస్కారమే ఉండదు. సరే, అధికారి అడ్డంగా దొరికిపోయాడు. అక్కడితో కథ అయిపోయిందా? లేదు, అక్కడినుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఆ అధికారి ఎదుర్కోబోయే తీవ్రమైన పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం. మన అవినీతి నిరోధక చట్టం 1988 చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సెక్షన్ 7 ఏమో లంచం అడిగినందుకు లేదా తీసుకున్నందుకు శిక్షిస్తుంది. సెక్షన్ 13 ఏమో తన పవర్ని మిస్యూజ్ చేసినందుకు వర్తిస్తుంది. కేవలం తీసుకున్నవాళ్లకే కాదు, గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 8 ప్రకారం లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన వాళ్లు కూడా నేరస్తులే. ఈ చట్టం కింద నేరం రుజువైతే ఆ అధికారికి పడే సాధారణ జైలు శిక్ష ఇది. కనీసం 3 ఏళ్లు, గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడచ్చు. అయితే శిక్ష అంటే కేవలం జైలు మాత్రమే కాదు. భారీగా ఫైన్ కట్టాలి, అక్రమంగా సంపాదించిన ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా జీవితాంతం గవర్నమెంట్ జాబ్ కోల్పోవాల్సొస్తుంది. మళ్ళీ ఏ ప్రభుత్వ ఉద్యోగానికే అర్హులు కారు. అంటే ఒక్కసారి దొరికారంటే వాళ్ల కెరీర్ శాశ్వతంగా ముగిసిపోయినట్లే.
ఈ సిస్టమ్ అంతా సరిగ్గా పనిచేయాలంటే ఒక సాధారణ పౌరునిగా మన పాత్ర చాలా చాలా కీలకం. ఆ శక్తి మన చేతుల్లోనే ఉంది. ఇది అందరూ దయచేసి గుర్తుబెట్టుకోవాల్సిన గోల్డెన్ రూల్. ఏసీబీ వాళ్ళు ట్రాప్ చెయ్యాలంటే మనం లంచం డబ్బులు ఇవ్వక ముందే కంప్లైంట్ చెయ్యాలి. ఒక్కసారి డబ్బులిచ్చేశాక వెళ్ళి చెప్తే ఇంక వాళ్ళు ఏమీ చేయలేరు. సో యాక్షన్ అనేది ఎప్పుడూ ముందే ఉండాలి. ఇంకో విషయం, ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసే మనలాంటి వాళ్లను ప్రొటెక్ట్ చేయడానికే ఈ చట్టం, ఈ ఏసీబీ ఉన్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ సిస్టమ్ మనకు అండగా నిలబడుతుంది. చివరిగా ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలివెళుతున్నాను. ఒకసారి ఆలోచించండి. మనలో ప్రతి ఒక్కరికి ఎవరైనా లంచమడిగితే ఏం చేయాలి? ఏసీబీని ఎలా కలవాలి? ఈ ట్రాప్ కేస్ ఎలా పనిచేస్తుంది అని తెలిస్తే మన సమాజంలో ఎంత పెద్ద మార్పు వస్తుందో కదా!